మొదటి ప్రశ్న గోల్డెన్ గ్లోబ్ 2024 ఉత్తమ చిత్రం, డ్రామా అవార్డు పొందిన సినిమా ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఓపెన్ హైమర్. 81వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు వేదికపై హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ ఉత్తమ డ్రామా చిత్రంగా నిలిచింది. మొత్తం 8 విభాగాల్లో నామినేట్ అయిన ఈ చిత్రం బెస్ట్ ఫిలింతో పాటు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో మొత్తం 5 అవార్డులు గెలుచుకుంది. 2023 సంవత్సరానికి గాను అర్జున అవార్డు పొందిన క్రికెటర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి మహమ్మద్ షమి. భారత స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమి దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డును జనవరి 9న అందుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసాధారణ ప్రదర్శన చేసిన షమితో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మొత్తం 26 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. ఆస్ట్రోనాట్ కోసం స్పేస్ మీల్స్ను తయారు చేసిన సంస్థ పేరేంటి? సరైన సమాధానం ఆప్షన్ డి ఏసీఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంతరిక్షంలో స్పేస్ షటిల్స్లో ఉండే ఆస్ట్రోనాట్స్ కోసం అమెరికాకు చెందిన ఏసీఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ ఆప్టిమల్ స్పేస్ మీల్స్ అనే వెజిటబుల్ సలాడ్ను తయారు చేసింది. దీనికోసం సోయాబీన్స్, బార్లీ, గసగసాలు, వేరుశెనగ, చిలకడదుంప వంటి వాటిని ఉపయోగించింది. చిన్న ఉపగ్రహాల అభివృద్ధి కోసం ఇస్రో ఏ సంస్థతో ఒప్పందం కుదిరింది? సరైన సమాధానం ఆప్షన్ బి ఎంఆర్ఐసి. ఉమ్మడి చిన్న ఉపగ్రహాల అభివృద్ధి కోసం ఇస్రో మరియు ఎంఆర్ఐసి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం గత ఏడాది నవంబర్లోనే జరగా దీన్ని కేంద్ర మంత్రివర్గం జనవరి 5న ఆమోదించింది. ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన కప్పగండ్ల శాలువ ఏ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తి? సరైన సమాధానం ఆప్షన్ డి ఒడిస్సా. వింగ్ ఇండియా 2024 ప్రదర్శన ఎక్కడ జరుగుతుంది? సరైన సమాధానం ఆప్షన్ సి హైదరాబాద్. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్ ఇండియా 2024 ప్రదర్శన జనవరి 18 నుంచి 21వ తేదీ మధ్యలో జరగనుంది. ఇందులో విమానాలతో పాటు వైమానిక ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఉంటుంది. మకర విలక్కు వేడుకలు ఏ ఆలయంలో జరుగుతాయి? సరైన సమాధానం ఆప్షన్ బి శబరిమల. 2024 జూలైలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి అధ్యక్షత వహించబోతున్న దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి భారత్. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి భారత్ ఈ ఏడాది జూలైలో అధ్యక్షత వహించనుంది. ఈ కమిటీకి భారత్ అధ్యక్షత వహించడం, ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కాగా 46వ సెషన్ ఢిల్లీ వేదికగా జూలై 21 నుంచి 31వ తేదీ మధ్య జరుగుతుంది. ఇటీవల ఏ దేశం ఆప్టికల్ 8 అనే స్పైస్ శాటిలైట్ని ప్రయోగించింది? సరైన సమాధానం ఆప్షన్ సి జపాన్. ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ డి సెంథిల్ పాండియన్. యోగశ్రీ సంక్షేమ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యోగశ్రీ అనే సమగ్ర సామాజిక సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందించడమే దీని లక్ష్యం. లక్షద్వీప్ డీశాలినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ప్రభుత్వం లక్షద్వీప్ సముద్ర నీటిని మంచినీటిగా మార్చే డీశాలినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జనవరి 9న ప్రకటించింది. దీని ద్వారా లక్షద్వీప్లో పర్యాటకం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి గాబ్రియల్ అట్టల్. 14వ ప్రశ్న స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన రైఫిల్ పేరేంటి? సరైన సమాధానం ఆప్షన్ డి ఉగ్రం. స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించి 7.2 mm క్యాలిబర్తో భారత్ రూపొందించిన రైఫిల్ ఉగ్రం. 500 మీటర్ల రేంజ్ కలిగిన ఉగ్రం రైఫిల్ను డిఆర్డీఓకు చెందిన ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు హైదరాబాద్లోని ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా 100 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే రూపొందించారు. అంతర్జాతీయ సేంద్రియ వాణిజ్య ప్రదర్శనలో ఏ రాష్ట్రానికి బెస్ట్ పెవిలియన్ అవార్డు లభించింది? సరైన సమాధానం ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. మిల్లెట్స్ ఆర్గానిక్స్పై బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ సేంద్రియ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్కు బెస్ట్ స్టేట్ పెవిలియన్ అవార్డు లభించింది. గతేడాది డిసెంబర్లో కేరళ వేదికగా జరిగిన జాతీయ స్థాయి ఆర్గానిక్ ప్రదర్శనలోనూ ఏపీ రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది. గుర్రపు స్వారీలో అర్జున అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళా అథ్లెట్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ దివ్యకృతి సింగ్.
రాజస్థాన్కి చెందిన హార్స్ రైడర్ దివ్యకృతి సింగ్ గుర్రపు స్వారీలో అర్జున అవార్డు అందుకున్న తొలి మరియు ఏకైక భారతీయ మహిళా అథ్లెట్గా నిలిచింది. దివ్యకృతికి ఈ అర్జున అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 9న అందజేశారు. ఐన్స్టీన్ ప్రోబ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి. గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియాను ప్రారంభించిన దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి. డెన్మార్క్. ఇండియన్ నేవీ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ మిలాన్ 24 ఎక్కడ జరుగుతుంది? సరైన సమాధానం ఆప్షన్ సి. విశాఖపట్నం. విశాఖపట్నం వేదిక భారత నౌకాదళ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ మిలాన్ 24ను ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు జరుగుతుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే మిలాన్ను ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక భాగస్వామ్యంతో 1995లోనే ప్రారంభించారు. ఎవరి జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ. స్వామి వివేకానంద. ఎమ్మీ అవార్డ్స్ 2024లో బెస్ట్ లిమిటెడ్ డ్రామా ఎడిషన్ అవార్డు పొందిన డ్రామా ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి. బీఫ్. నెట్ఫ్లిక్స్ రూపొందించిన బీఫ్ డ్రామా ఎమ్మీ అవార్డ్స్ 2024లో బెస్ట్ లిమిటెడ్ డ్రామా ఎడిషన్ అవార్డు పొందింది. అలాగే బెస్ట్ డ్రామా సిరీస్లో జెర్సీ ఆర్మ్స్ట్రాంగ్ తెరకెక్కించిన సక్సెషన్ నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశం ఎక్కడ ప్రారంభమైంది? సరైన సమాధానం ఆప్షన్ బి. దావోస్. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశం ప్రారంభమైంది. జనవరి 15న మొదలైన ఈ సమావేశం జనవరి 18 వరకు జరుగుతుంది. ఫోర్బ్స్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ జాబితాలో రూపాయి స్థానం ఎంత? సరైన సమాధానం ఆప్షన్ సి. 15. 2024 జనవరి నాటి కరెన్సీ విలువల ఆధారంగా ఫోర్బ్స్ విడుదల చేసిన స్ట్రాంగెస్ట్ కరెన్సీ జాబితాలో రూపాయి 15వ స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో డాలర్ 10వ స్థానంలో ఉండగా కువైట్ దినార్ అగ్రస్థానం పొందింది. రైల్వే బోర్డు కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ. అరుణా నాయర్. టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు 2022 ఎవరికి లభించింది? సరైన సమాధానం ఆప్షన్ డి. సవితా కన్జ్వాల్. ఎన్పిసిఐ భారత్ మరియు ఏ దేశం మధ్య చెల్లింపుల కోసం యూపీఐ పే నౌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది? సరైన సమాధానం ఆప్షన్ బి. సింగపూర్. భారత్ మరియు సింగపూర్ మధ్య చెల్లింపులను సులభతరం చేస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ పే నౌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సింగపూర్ మానిటరీ అథారిటీ మధ్య సన్నిహిత సహకారం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ. యోగేష్ సింగ్. యువనిధి అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి. కర్ణాటక. నిరుద్యోగుల కోసం కర్ణాటక ప్రభుత్వం యువనిధి అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ డిగ్రీ హోల్డర్లకు 3,000 రూపాయలు, డిప్లొమా హోల్డర్లకు 1,500 రూపాయలు అందజేస్తారు. పాపులర్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్లో 2వ స్థానం నిలిచిన పానీయం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి. మసాలా చాయ్. పాపులర్ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ నిర్వహించిన పాపులర్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ 2023-24 సర్వేలో మసాలా టీ 2వ స్థానం నిలిచింది. మెక్సికోకు చెందిన అగువాస్ ఫ్రెస్కాస్ అనే డ్రింక్ అగ్రస్థానం నిలిచింది. మై స్కూల్ మై ప్రైడ్ క్యాంపెయిన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ. హిమాచల్ ప్రదేశ్. విద్యాభ్యున్నతి కోసం హిమాచల్ ప్రదేశ్ మై స్కూల్ మై ప్రైడ్ అనే క్యాంపెయిన్ని ప్రారంభించింది. దీని ద్వారా సమాజంలోని విద్యావంతులు ఉచితంగా విద్య బోధన చేసేందుకు అకాడమిక్ సపోర్ట్ టీంలో సభ్యులు కావాలని కోరింది.